ప్రశాంతమ్మ, ఈ పోలీస్ తీరు చూడమ్మా, మా భూమి మాకిప్పించండమ్మా. రైతు తాండ్ర సీనయ్య ఆవేదన. అన్యాయం జరిగితే న్యాయం చేసి కాపాడవలసిన బాధ్యత గల పోలీస్ ఉద్యోగంలో ఉన్న చెక్క మురళి తమ పొలాన్ని అన్యాయంగా ఆక్రమించి బెదిరిస్తున్నాడని విడవలూరు మండలం మోటుకూరు పంచాయతీ శంకర్ నగర్ కాలనీ వాసులు తాండ్ర సీనయ్య శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి చొరవ చూపి తమ పొలం తమకు ఇప్పించాలని అన్నారు. తమ పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 1243లో 3 ఎకరాలు గత 200 సంవత్సరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న మా భూమిని నేడు ఇందిరానగర్ కాలనీకి చెందిన చెక్క మురళి అనే వ్యక్తి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ మా భూమిని ఆక్రమణకు గురి చేస్తున్నాడని బాధితులు వాపోయారు. వర్షాలు పడి ఎల్లవలు కారణంగా సాగు చేసుకున్న భూమిపై మట్టి దిబ్బలు ఏర్పడటంతో దారిని చేసుకునే స్తోమత లేక భూమిని ఖాళీగా పెట్టడం జరిగిందని, దీనిని ఆసరాగా తీసుకుని తమ భూమిని కబ్జా చేస్తున్నారని అన్నారు. రాత్రి సమయాల్లో జేసీబీ మిషన్ను పెట్టి చాపల గుంటలు చేస్తున్నారని తెలిపారు. ఇది తెలుసుకుని తమ భూమిని ఎందుకు ఆక్రమిస్తున్నారని అడిగితే మాకు ఎంఆర్ఓ ఇచ్చారు, కలెక్టర్ ఇచ్చారు, మా ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి బెదిరిస్తున్నారని అన్నారు. కబ్జా చేస్తున్న చెక్క మురళి అనే వ్యక్తి వెనుక అధికార పార్టీ నాయకుడు హస్తం ఉందని, అతనిని చూసుకుని మాపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నారని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని తమ భూమిని తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తాండ్ర శేషమ్మ, పొట్లూరు వెంకటేశ్వర్లు, పోరాకత్తి మౌనిక, తాండ్ర రమణమ్మ, విమలమ్మ, శైలజ, సీనయ్య, నాగరాజు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు 8 సంవత్సరాలు సార్. అప్పుడు పశువుడిని నేను. అప్పటి నుంచి మా తాత దీన్ని కట్లు కట్టుకుంటా, చేపలు పట్టుకుంటా, దాన్ని బట్టి జీవనం చేసుకుంటా బతుకుతుంటున్నాడు. అప్పటి నుంచి దీన్ని అట్టనే సాగుబడి చేసుకుంటూ ఉంటే ఈ మధ్యలో ఏదో ఎలవలు వచ్చి అది వచ్చి ఇది వచ్చి ఏదో దెబ్బ పెడితే ఫలానా మురళైన పోలీస్ ఆయన దీన్ని ఆఖరిచ్చి సుక్క మురళైన ఆఖరిచ్చి దీన్ని అడ్డగించుకొని నాది భూమి అని చెప్పి మమ్మల్ని తరిమేస్తున్నాడు సార్. శంకర్ నగర్ కాలనీ మా పెద్ద ఆయన నాకు మా తాత అవుతాడు. ఆయన కొడుకుకి నేను భార్యని. అది కానీ అది అప్పటి మేము ఆయన ఉన్నప్పుడు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పోయిన తర్వాత మేము చేసుకుంటున్నాం. తర్వాత ఏమంటే అది ఈలు కాకుండా పోయి దెబ్బలు పడిపోయిన తర్వాత మేము దానికి ఆడితే రాకుండా చేపలు కూడా పట్టుకునే అవకాశం లేదు. దెబ్బ పెట్టేసింది. దెబ్బ పెట్టిన తర్వాత మాకు శక్తి లేదు కాబట్టి మేము పలకుండా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరో ఒకరు 10 రూపాయలు ఇస్తానంటే దాన్ని ఏరో వాళ్ళు అంత కట్టుబడి చేస్తున్నారు. దాన్ని జరుపుకొని వస్తూ ఉన్నారు. అన్న తర్వాత మేము దాంట్లోకి దిగి మంచి ఆ చెట్లు పొట్లన్నీ తీసి సదర పెట్టుకొని మళ్ళీ కొంచెం పోసుకున్నాం. కొంచెం పోసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మాది ఇది అని మళ్ళీ కొట్టుకున్నారు. మాకు ఇచ్చారు సుక్కా మురళి, ఆయన పోలీసు ఆఫీసరు. ఆయన వచ్చి అంటే మాకు ఇచ్చారు, ఇది మీకు చేసుకున్నట్టు వీలు లేదు, మీరు ఎడ చేసుకుంటారు నేను చూస్తాను, ఎక్కడికైనా రండి, ఎక్కడికైనా బొండిది మాది అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మాకు ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు, మా తట్టు మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు, అధికారులు ఎవరు లేరు. మమ్మల్ని మా బలహీనతలు వాళ్ళు అనుసుగా తీసుకొని మమ్మల్ని ఎలా బెదిరిస్తా ఇలా మేము ఆపుతుంటాం, మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటాము, మేము ఆపుతుంటాం, మేము పెట్టుకుంటాం, అట్టే జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు నాడు అందరం కూడి చిన్న పెద్ద కూడి మేము అడిగితే ఇలా మాట్లాడారు. ఆడపోయి మాకు ఇచ్చారు, ఆడ చూసుకున్నారా ఇటు చూసుకున్నారా, మేము పోసేది ఏం చేసుకుంటారో చేసుకోమని ఆయన బెదిరిస్తున్నాడు. అందుకని మేము ఈ చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని మేము అధికారులను కూడా కోరుకుంటున్నాం. మాది ఇక్కడేనండి, శంకర్ నగర్ కాలనీ ఊటుకూరండి, నెల్లూరు జిల్లా. మేము ఇక్కడ ఇది మా నాన్న వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. ఇది మా నాన్న వాళ్ళది. ఇది వాళ్ళ కూతురు నేను మాట్లాడుతున్నాను. మా తాతయ్య వాళ్ళ తాతలు ముత్తాతల కాళ్ళ నుంచి వస్తుంది ఇది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నాము. ఆ తరాల్లో అప్పుడు వాళ్ళకి సరిగా భోజనం లేక ఇక్కడ చేపలు పట్టుకొని ఇట్లా చేసుకుంటా వస్తున్నారు. ఈ రోజు ఏంటంటే ఇది మేము సాగు చేసుకుందాం, ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకొని చేసుకుందాం అనుకునే టయానికి పలానా CH మురళి అని ఆయన, ఇది పోలీస్ అతను, ఒక గవర్నమెంట్ అధికారిగా ఉండి ఈ రోజు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు.
అదే ఏ విధంగా చేస్తున్నాడంటే ఇది మాది, మాకు రాసిచ్చారు. ఎవరు రాసిచ్చారని నేను అడిగాను. ఉదయం వచ్చారు అందరూ మార్నింగ్ వచ్చిన తర్వాత నేను అడిగాను ఎవరిది ఇది అని అడిగితే ఇది మాకు పలానా వాళ్ళు మాకు రాసిచ్చారు. అంటే ఎవరు రాసిచ్చారు అని అంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర మేము రాయించుకొని వచ్చాము. ఇది మాకు ఉప్పు కొటారు కింద రాసిచ్చేసేసారు, కొలతలు వేసారు, 100 మందికి అని చెప్పి పెట్టా రాసిచ్చారు అని చెప్పానని అన్నారు. అదేంటి అది ఇది మాదైతే మీకు ఎలా రాయిస్తారు అని నేను అడిగితే అతను అన్నాడు మా కాగితాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. సరే ప్రూఫ్స్ తీసుకొని రా, ఇక్కడే మాట్లాడుకుందాం అని మేము ఇంటికి ఇస్తాము, మేము ఇంటికి వస్తాము, మీరే రండి అవసరమైన వాళ్ళు, ఆడ చూసుకుందాము, ఎంఆర్ఓ కాడ చూసుకుందాం, కలెక్టర్ కాడ చూసుకుందాం అని మాట్లాడారు. అదేంటది అది మా పొలాన్ని ఎంఆర్ఓ గారు ఎలా రాసిస్తారు, కలెక్టర్ గారు ఎలా రాసిస్తారు అని నేను అడిగాను. నేను అడిగితే ఆయన ఏమంటున్నారు, లేదు మాకు రాసిచ్చాడు, మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వచ్చి ఎట్టబడితే అట్ట గందరగోళంగా మమ్మల్ని మాట్లాడేసేసి వెళ్ళిపోయారు. ఇంక మేము ఉండి సరేలే, ఇక మాకు ఎక్కడ ఎవరి వల్ల కూడా మాకు న్యాయం జరగట్లేదు, ఇక్కడ పెద్ద మనుషులు కూడా మాకు న్యాయం చేయట్లేదు. అక్రమంగా చాలా ఆస్తులు, చాలా పొలాలు ఆక్రమించుకొని వాటిలో సాగు చేసుకుంటూనే ఉంటున్నాడు. అది కూడా దీని మీద ఇప్పుడు ఆయన కన్ను పడింది. అందుకని దీనికి కూడా లీజులు కడుతున్నారంట. ఇప్పుడు మామూలుగా ఖాళీ ఉన్న ప్లేస్ కి ఎలా లీజు కడతారు అది కూడా అడిగాను నేను. లీజు కడుతున్నారు కదా, ఎవరికి కడుతున్నారు ఏంటంటే సమాధానం లేదు, ఎవరి పేరు కూడా చెప్పట్లేదు. సిహెచ్ మురళియే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే మేము ఇది ఉంది కదా, ఇది కూడా మేము కొక్లేని ఉంది కదా, దీన్ని కూడా తీసేయమని చెప్పాం. ఇప్పుడు మీరు మాకెవరికి చెప్పకుండా మా స్థలంలో మీరు ఎవరు ఇట్లా కట్టలు పోసేది మీరు తీసేయండి అర్జెంట్ అని, మేము తీయం, ఏం చేసుకుంటే అది చేసుకోపో అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటే అవి చెప్పుకో, మాకు ఎవరి వల్ల మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ చేతులు జోడించి అందరిని వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా మాకు సహాయం చేయాలని మేమందరిని పేరున వేడుకుంటున్నాను. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. మా ఖాళీ స్థలం కాబట్టి మా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు.